అంటే మనం పెట్టుకున్నటువంటి సబ్జెక్ట్ వేరు, ఈనో ప్యాకెట్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు. కానీ నిజంగా ఇది నిజం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ నిన్న కడుపు నొప్పితో, అల్సర్తో, కడుపులో మంటతో వాళ్ళకి అసలు ఏం చేయాలో తెలియక ఈనో ప్యాకెట్లు తెగ తాగేసినరు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు, బిల్ గేట్స్ ఇద్దరు కూడా పాత మిత్రులు మళ్ళీ నిన్న కలిసిన తర్వాత ఎంత ఆత్మీయంగా, ఎంత ఆప్యాయతతో ఇద్దరు కలిసి మాట్లాడుకొని రాష్ట్రానికి ఏం చేయాలి, యువతకు ఏ విధంగా ఉద్యోగ కల్పన మనం చేయాలి, ఏ విధంగా రాష్ట్రాన్ని మళ్ళీ హైదరాబాద్ తరహాలో కూడా అభివృద్ధి చేయాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకొని ఒక్కొక్క అప్డేట్ వస్తూ ఉంటే ఒకవైపు టీవీలు పగలిపోవడం యలహంక ప్యాలెస్లో, ఇంకోవైపు ఈనో ప్యాకెట్లు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడం, ఇట్లాంటి చర్యలు జరిగాయి అనేది ఊహిస్తున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, బిల్ గేట్స్ ఇద్దరు కూడా కలిసిన తర్వాత బిల్ గేట్స్ గురించి అప్పటి వరకు కూడా మాట్లాడినటువంటి వీళ్ళందరూ కూడా, సో ఆయన గురించి మాట్లాడే అర్హత లేనటువంటి వాళ్ళందరూ కూడా ఆయన గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఎందుకంటే పూర్తిగా కూడా అంటే మొన్న మనం చూసాం, నిన్న ఆయన చాలా అంశాలు మాట్లాడారు. చంద్రబాబు సమకాలీనుల్లో సింగపూర్ ప్రధాని ఒక్కరే ఆయనలా భిన్నమైనటువంటి విజన్ ఉన్న నేత అంటూ కూడా ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిపై గేట్స్ చాలా ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచ దేశాల నాయకులను నేను ఎంతో మందిని కలిశాను, చాలామంది నాయకుల కంటే చంద్రబాబు ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి, వినూత్నంగా ఉంటాయి. ఆయనతో మొదటి సమావేశంలోనే నేను ఈ విషయాన్ని గుర్తించాను అని చెప్పిన ఒకే ఒక్క మాట తర్వాత సోషల్ మీడియాలో ఈ సైకో బ్యాచ్లు పూర్తిగా కూడా ఇష్టానుసారంగా సో వాళ్ళ మీద అసత్య ప్రచారాలు చేసే ప్రయత్నం చేశారు. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం. సో దాంట్లో రెడ్ హ్యాండ్తో షేక్ హ్యాండ్, ఇది రాష్ట్రానికి ఏ విధంగా హడావిడి చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించాయి. ఇతర నాయకుల కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవాళ్ళు అంటూ కూడా చెప్పారు. చంద్రబాబు సమకాలీనుల్లో సింగపూర్ ప్రధాని ఒక్కరే ఆయనలా భిన్నమైనటువంటి విజన్తో కూడినటువంటి ఆలోచనలున్న నేత అని కూడా చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ ద్వారా అందిస్తున్నటువంటి పాలన చాలా బాగుందంటూ కూడా గేట్స్ అభినందించారు. ఇక అమరావతి నిర్మాణం గురించి గేట్స్ ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తోంది. రాజధాని నిర్మాణం తీరును ముఖ్యమంత్రి వివరించారు. 30% భూమి పచ్చదనం, నీటి వనరుల కోసం కేటాయించడం చాలా బాగుందంటూ కూడా గేట్స్ ప్రశంసించారు. ఇక రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ కావచ్చు, బ్లూ గ్రీన్ కాన్సెప్ట్, అత్యాధునిక పద్ధతుల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం, గ్రేట్ వర్క్ అంటూ కూడా గేట్స్ ప్రశంసల వర్షం కురిపించినటువంటి పరిస్థితి. సో దీన్ని జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు చాలా అసత్య ప్రచారాలు కూడా చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఎక్కడ నమ్మదగ్గ విషయాలు కానప్పటికీ కూడా సో ఇట్లా ఎందుకు వీళ్ళంతా ఈ విధంగా చేస్తారనే చర్చనైతే జరుగుతూ ఉంది. సో నిజంగా రాష్ట్రానికి ఒక మంచి పరిణామం. సో ఏ విధంగా ఈ సంజీవని ప్రాజెక్టుతో వీళ్ళు భాగస్వామి ఏర్పరచుకొని చాలా అద్భుతమైనటువంటి పనులు చేయడం, ముందుకు రావడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయం అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. సో మనం ఈ అంశానికి సంబంధించి చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నేత సప్తగిరి ప్రసాద్ గారు, అధికార ప్రతినిధి, అట్లాగే ఇటు రాజకీయ విశ్లేషకులు కుండబద్దల గౌతమ్ గారు, అట్లాగే బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ మాలకొండయ్య గారు, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్, వారు కూడా లైవ్లో ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా గౌతమ్ గారు, మీ విశ్లేషణ ఏంటి? నిన్న గేట్స్తో బాబు ఏ విధంగా మనకు రాష్ట్రానికి రావడం, బిల్ గేట్స్ గారు, ఆ తర్వాత ఇక్కడ ఏ విధంగా ఈ ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్లే ఆలోచనలు, ఇక్కడ చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ పైన ప్రశంసలు, ఇవన్నీ కూడా చేసిండ్రు కదా, ఏంటి సార్ మీ కామెంట్స్? యాక్చువల్గా బిల్ గేట్స్ లాంటి గొప్ప వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావటం, వాళ్ళు కూడా మన ప్రాజెక్టులో, ఇప్పుడు సంజీవని ప్రాజెక్టులో వాళ్ళు కూడా భాగస్వామ్యం కాబోతూ ఉన్నారు. దానికి కూడా చాలా సంతోషం. ఎందుకు అని అంటే మనకి ఇక్కడ మౌలిక సదుపాయాలు కొంచెం తక్కువ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అమెరికా లాంటి దేశాలతో పోల్చుకుంటే మనకి ఇక్కడ టెక్నాలజీ తక్కువగానే ఉంటుంది, మరి విస్తరణ కూడా తక్కువగా ఉంటుంది. అందుకనే కదా మన టాలెంట్ మొత్తం అమెరికా వెళ్ళి వండర్స్ సృష్టిస్తున్నారు. ఏ విభాగంలోనైనా తీసుకోండి, ఐటీ విభాగం దగ్గర నుంచి మెడికల్ విభాగం దాకా, లేకపోతే నాసా దగ్గర నుంచి మిగతా అన్నిటి దాకా. మరి భారతీయుల హస్తం లేకుండా ఏమైనా జరుగుతుందా? అంటే ఇక్కడి నుంచి మేధస్సు అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ జరగాల్సింది ఏమిటి? అక్కడి నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడికి రావాలి. ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడికి వస్తే ఇక్కడున్న మన మేధస్సుని మనం ఇండియాలోనే వాడుకొని గొప్పగా మనం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలాంటిది మరి బిల్ గేట్స్ లాంటి ప్రముఖ సంస్థ ఒకటి, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రముఖ సంస్థ, బిల్ గేట్స్ లాంటి గొప్ప వ్యక్తులు వస్తే చాలామందికి కడుపు మంట వచ్చేస్తుంది. మీరు అన్నట్టుగా నిజంగానే బోల్డన్ని ఈనో ప్యాకెట్లు అమ్ముడు పోయి ఉంటాయి.
ఆయన రావటం బేస్ చేసుకుని ఇక నోటికి దోలక పని అవటం మొదలుపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎంత దారుణమైన వ్యాఖ్యలు అని అంటే, ఎఫ్స్టీన్ ఫైల్స్లో బిల్ గేట్స్ పేరున్న పాపానికి COVID-19 అసలు ఆయనే తయారు చేసింది. మరి నిన్న మొన్నటి దాకా ఏమన్నారండి? COVID-19 చైనా తయారు చేసింది, అక్కడ గబ్బిలాలు తినటం వల్ల అటు వల్ల ఇటు వల్ల వచ్చిందనో, లేకపోతే మిగతా అంతా చైనా మీద బాండం వేసే పని ఉంటే, మరి ఆ రాష్ట్రంలో ఈ రోజున ఈ చర్చ ఏమిటి? బిల్ గేట్సే తయారు చేశాడు COVID-19, ఏంటంటే దానికి వ్యాక్సిన్ అమ్ముకోవడానికి చేశాడు అని. మిగతా ఇతరత్ర రంగాల్లో కూడా వాళ్ళకి సంస్థలు ఉన్నాయి. ఆ కారణం చేత మొత్తం వాళ్ళే చేసినట్టు అవుతుందా? పోనీ ఎఫ్స్టీన్ ఫైల్స్లో ఉన్నదంతా పక్కా వాస్తవం, అందులో ఉన్న వాళ్ళందరూ పచ్చి దొంగలు అని ఏమైనా అమెరికా ప్రభుత్వం ఏమైనా ప్రకటన చేసిందా? అయినా అందులో అది మన సబ్జెక్ట్